హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు దోశ చేసుకుందామని రూమ్లోకి అయితే బయలుదేరినా. ఈ డబ్బాలో ఉండేది అయితే దోశ పిండి. దీన్ని అయితే బయట నుంచి అయితే తెప్పించుకున్నాము రూమ్లో దోశ పోసుకుందామని. ఇంటికా అంటే ఇప్పుడు పోసి పెడితే తినేవాడినే కానీ ఫస్ట్ టైం ఇప్పుడు నేనే పోసుకుంటున్నా రూమ్లో. దోశ పిండి చూడండి ఎట్లుండదో. దీన్ని కలుపుకోవడం అయితే నా చేత కాదు. తీసుకొని వచ్చేటప్పుడు దాంట్లో అన్ని సోడా పిండి అన్నీ వేసి కలుపుకొని తీసుకొని వచ్చినారు. ఇదే దోశ పోసుకునే పెను. దీన్ని అయితే నీట్గా అయితే కడుక్కున్నా. దీంట్లో అయితే మేము ఆమ్లెట్లు అయితే వేసుకుంటా ఉంటాము. దీంట్లో దోశ వచ్చేదో రాదో మరి. ఇంకా దోశ పోసుకోవడానికి గెంటెలు అయితే తీసుకున్నాను. చలాకు అయితే ఏం లేదు. ఇంకా దీంతోనే దోశ వేసుకోవాలి. దోశ వేసుకోవడానికి ఇంక ఇదే చలాకు. పోసుకునే దోశలో గిన్నెలో పెట్టుకోవడానికి గిన్నె కూడా కడుక్కున్నాను నీట్గా. దోశ పోసుకోవడానికి అయితే మొత్తం అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ ఆన్ చేసిన, లైటర్ అయితే తీసుకొని స్టవ్ అయితే వెలిగించిన. ఇప్పటి వరకు దోశ అయితే ఎప్పుడు పోయిలా, ఇదే ఫస్ట్ టైం. నీట్గా కడుక్కున్న పెను అయితే గ్యాస్ పెను అయితే పెట్టుకున్నా. పెను బాగా వేడయ్యే వరకు ఉండించుకొని దానిపైన నూనె అయితే పోసుకున్నాను. మామూలుగా నూనె కట్టితే అయితే రుత్తారు పెనం పైన. మనం పోసుకునే 2 దోశలుగా మనం అన్ని చేయలేములే ఇప్పుడని నూనె క్యాన్ మూతతోనే నూనె అయితే పోసుకున్నా. తర్వాత పెనం మీద పోసుకున్న నూనె అంతా పెనం అంతా అవ్వాలి కదా అని దాన్ని అట్ట తిప్పుకొని మళ్ళీ పొయ్యి మీదనే పెట్టుకున్నా. మొత్తానికి దోశపిండి అయితే ఇదే. దోశపిండి అయితే 1కి 2-3 సార్లు అయితే బాగా శుద్ధంగా కలుపుకున్నా. కలుపుకొని దోశ పోసుకోవడానికి అయితే సిద్ధమైన. ఈ దోశ ఎట్టొచ్చాదో ఏంటో మరి. ఎట్టొచ్చినా కానీ ఇంక తినడమే. ఇండియాలో ఉన్నప్పుడు దోశ డైలీ తింటూ ఉంటాం కాబట్టి దాని వాల్యూ అయితే తెలియదు. అదే ఇక్కడైతే దోశ దొరకడమే కష్టం కాబట్టి ఎప్పుడన్నా ఇది ఈ విధంగా అయితే దొరుకుతుంది. అటు దొరికినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. దోశపిండి అయితే పెను మీద పోసుకొని అయితే రుద్దిన అది పెనానికి కరుచుకుంటుంది, ఈ గెంటికి కరుచుకుంటుంది. అది కరుచుకునేది లేని దాన్ని అయితే రుద్దిన బాగా రౌండ్గా. నాకు దగ్గర దాపుల్లో ఈ స్పూన్లు అయితే లేవు. ఇంకా ఆ స్పూన్ ఎత్తుకునేదానికి ఈ దోశ అయితే మాడిపోతుంది. అందుకే నూనె కానీ మూతతోనే నూనె అయితే పోసుకున్నా రౌండ్గా. మొత్తానికి నూనె అయితే ఏమో పోసిన, ఇదేమో పెనానికి ఏమో కరుచుకోండది. ఇది వచ్చాదో లేకపోతే ఎట్టొచ్చాదో ఏంటో మరి. అది కరుచుకోండదు కాబట్టి అందుకే దాన్ని బాగా కాలనిచ్చిన. ఎందుకంటే కాలితే అన్న బాగా వచ్చాది అది తునిగిపోకుండా. దోశ ఏమో బాగా కాలింది. మొత్తానికి ఏమో ట్రై చేస్తున్నా తీద్దామని. దోశ ఏమో రాలా, అది బాగా కరుచుకోండది పెనానికి. ఇది ఎంత ట్రై చేసినా కానీ అది రావడంలే. మొత్తానికి ఎంతో కష్టపడితే ఆడికి సైడ్లు ఎంత కొద్దిగా అయితే తునిగిపోయింది. మొత్తానికి అయితే తీసిన. పెనం మీద తిరగతిప్పి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అంటే బాగా కాల్చుకొని గిన్నెలో అయితే వేసుకున్నా. ఇంకా దాంట్లో నంచుకొని తినేదానికి కారం అయితే ఏం లేదు. మా రూమ్లో శనగకాయ పప్పులు పచ్చడి అయితే ఉన్నింది. ఆ పచ్చడి అయితే వేసుకున్నా. మొత్తానికైతే ఇది పరిస్థితి. దోశ పోసుకున్నా, పచ్చడి అయితే వేసుకున్నా, ఇంకా తినడమే. వీడియో కూడా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.